తుగ్గలి మధ్యకెర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలున్న విషయాన్ని 1994లోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. గనుల తవ్వకాల్లోని విదేశీ పెట్టుబడులను భారత ప్రభుత్వం అనుమతించిన తర్వాత 2005లోనే జియో మోసూర్ సంస్థ జొన్నగిరి సమీపంలో బంగారు గని నిర్వహణకు దరఖాస్తు చేసుకుంది. 2013లో ఈ సంస్థకు బంగారం వెలికితీతకు అనుమతులొచ్చాయి. బంగారు నిక్షేపాలున్న 350 ఎకరాలను కొనుగోలు చేసిన సంస్థ మరో 1500 ఎకరాలను లీజుకు కూడా తీసుకుంది. భూమిని లీజుకు ఇచ్చిన రైతులకు ఏటా కౌలు చెల్లిస్తోంది. బంగారం తవ్వకాల కోసం ఈ సంస్థ ఇప్పటికే 100 కోట్లకు పైగా ఖర్చు చేసింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 1500 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒకటి చొప్పున 30,000 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేపట్టింది. పైలట్ ప్రాజెక్టులో ఫలితాలు అంచనాలకు అనుగుణంగా రావడంతో పూర్తి స్థాయిలో ఈ సంస్థ మైనింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. ఇంతకీ మైనింగ్ ఏర్పాటు ఎప్పటికి పూర్తవుతుంది? పూర్తి స్థాయి మైనింగ్ ఎప్పుడు జరుగుతుందన్న వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. మైసూర్ సంబంధించినటువంటి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో తుగ్గలి మండలం పగిడ్రాయ్ సంబంధించినటువంటి గ్రామ సమీపంలో ఉన్నటువంటి జియో మైసూర్ ఏర్పాటు చేసినటువంటి గోల్డ్ మైన్కి సంబంధించినటువంటి పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఆ సంస్థ ఏదైతే ఉందో ఈ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దాదాపుగా 350 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దాదాపుగా 1500 ఎకరాల భూమిని కూడా లీజ్ తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇదే మనం చూసామంటే ఈరోజు ఉదయం చూసినటువంటి ఈ ఆస్పరి ప్రాంతం ఏదైతే ఉందో ఆస్పరి పరిసర ప్రాంతాల్లో కూడా ఆ గోల్డ్ సంబంధించినటువంటి ఆనవాలు ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వం జిఎస్ఐ అనేటటువంటి సంస్థ చెప్పడంతో అక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇలాంటి ప్రాంతమే దాదాపుగా 1800 ఎకరాలు అంటే దాదాపు 1500 ఎకరాలు లీజు 350 పైన భూమిని ఇక్కడ ఉన్నటువంటి జియో మైసూర్ సంబంధించినటువంటి సంస్థకు ఉన్నాయని తెలుపుతున్న పరిస్థితుల్లో అయితే ఇదే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితే అక్కడ ఆస్పరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిరుమాన్దొడ్డి అటేకలు వివిధ రకాలైనటువంటి ఆ పక్కనున్నటువంటి గ్రామాలలో కూడా ఇలాంటి సిచ్యువేషనే ఏర్పడే అవకాశాలు రానున్న రోజుల్లో ఉంటాయని చెప్పి అటేకలు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా 20 కిలోమీటర్ల మేర ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము హెలిప్యాడ్ సంబంధించినటువంటి సర్వేలను కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఆ హెలిప్యాడ్ సంబంధించినటువంటి ఆ సర్వేలతో పాటు ఇప్పటికే అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి బంగారు సంబంధించినటువంటి గనులకు సంబంధించి అధ్యయనం చేయడంలో నిమగ్నమయ్యారని చూస్తూ ఉన్నాం. అయితే మనం చూడొచ్చు విజువల్స్లో క్లియర్గా ఇక్కడ జరుగుతున్నటువంటి పనులతో పాటు పక్కనున్నటువంటి విజువల్స్లో ఈ మనం చూసే ప్రాంతం ఏదైతే ఉందో దాదాపుగా ఈ పరిసర ప్రాంతం అంతా పండేటటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో పంటలతో పాటుగా బీడు భూములు కావచ్చు లేదా వివిధ రకాలైనటువంటి ఈ పొలాలు ఏవైతే ఉన్నాయో ఈ పొలాల్లో ఒకప్పుడు పంటలు పండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాలలో ఇప్పుడు చూసుకున్నట్లయితే బంగారం పండుతుంది అని గర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మన దేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కోలారు సంబంధించినటువంటి గోల్డ్ మైనింగ్ సంస్థ ఏవైతే ఉన్నాయో వాటికి దీటుగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రానున్న రోజుల్లో అలానే డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ప్రభుత్వం ఇక్కడ ఉండేటటువంటి పొలాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా రైతులకు సంబంధించి ఇప్పటికే రైతుల నుండి రైతులకు సంబంధించినటువంటి పొలాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఉండేటటువంటి సర్వే జరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కసరత్తును మొదలుపెట్టాయని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ కుప్పలు ఏవైతే ఉన్నాయో ఈ కుప్పలకు సంబంధించి దాదాపుగా 30 మీటర్లకు ఒక మట్టి తవ్వి వాటిలో నుంచే ఈ యొక్క గోల్డ్ని తీస్తున్నారని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే వీటికి సంబంధించి దాదాపుగా ఆ మట్టిని తవ్వి వీటిని 30 మీటర్లకు ఒక గ్రిల్ వేసి గ్రిల్లుకు సంబంధించి గోల్డ్ను తీస్తారని చెప్పి క్లియర్గా చెప్తున్న పరిస్థితులు. అయితే ఏదేమైనప్పటికీ రాష్ట్రం కావచ్చు ఇటు జిల్లాలో ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో రానున్న రోజుల్లో ఇటీవల విడుదలైనటువంటి కేజీఎఫ్ సినిమా ఏదైతే ఉందో అలాంటి సిచ్యువేషనే క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి పగిడ్రాయ్ ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశంలో
గతంలో ఏది ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఈ నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది. అయితే ఈ నిర్మాణాలతో పాటు ఈ పక్కన ఉండేటటువంటి ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో గోల్డ్ను సేకరించడంలో ఇక్కడ ఉన్నటువంటి జియో మైసూర్ అనేటటువంటి సంస్థానం నిమగ్నమైందని తెలుపుతున్న పరిస్థితులు.